హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య మల్టిపుల్ వీడియోస్. ఇవాళ వెరీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇదేదో కాదండి, బాలామృతం లడ్డు. పిల్లలకి చాలా పౌష్టికాహారం అండి. అంగన్వాడీలో ఇస్తారు కదా. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బాలామృతం ఒక ప్యాకెట్, బెల్లం 1/2 kg, నెయ్యి 50 గ్రాములు ఉంటే సరిపోతుంది. తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాలామృతాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా వేగిందని మనకి ఎలా తెలుస్తుందంటే, అది వేగినప్పుడు స్మెల్ అనేది చాలా కమ్మని వాసన వస్తూ ఉందండి. అలా స్మెల్ అనేది స్టార్ట్ అయితే లడ్డూకి పర్ఫెక్ట్గా పిండి అనేది వేగినట్టు. బాలామృతం అంటే చాలా మంది దీన్ని ఎలా ఉపయోగించాలో తెలియక పక్కన పడేస్తూ ఉంటారండి. ఈ పిండిలో వేయించిన గోధుమ పిండి, శనగపప్పు, పంచదార, రిఫైన్ నూనె, స్కీమ్ పాలపొడి, తగిన మోతాదులో మరియు కాల్షియం, విటమిన్లు A, B, B12, C, ఫోలిక్ యాసిడ్, B12, జింక్ ఇలాంటి చాలా విటమిన్ల, ఖనిజ లవణాలతో జతపరిచి ఇది తయారు చేయడం జరుగుతుందండి. కాబట్టి పిల్లలకి తప్పకుండా పెట్టండి. రోజుకి ఒకసారైనా కనీసం ఇలా లడ్డూలా ప్రిపేర్ చేస్తే పిల్లలు తప్పకుండా తింటారు. ఇప్పుడు రవ్వనైతే ఫ్రై చేసేసాం కదా. వెడల్పాటి గిన్నె తీసుకొని పిండిని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు 1/2 kg బెల్లం తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఒక ప్యాన్ పెట్టి స్టవ్ మీద బెల్లాన్ని వేసి 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకొని బెల్లం మొత్తం బాగా కరిగనివ్వండి. బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని బెల్లం కూడా తినమని చెప్తూ ఉంటారు కదా. బాలామృతంతో లడ్డూవే కాదండి, బిస్కెట్స్, తర్వాత కేక్స్, ఇలా చాలా రెసిపీస్ అనేవి చేసుకోవచ్చు. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రెసిపీ చేసి మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఈ లడ్డూని ఇంత ఎక్కువగా ప్రిపేర్ చేసుకోను, తక్కువగా ప్రిపేర్ చేసుకుంటాం తక్కువ పిండితో అనేలా ఉంటే ఈ ప్యాకెట్ వచ్చేసి 2.5 kgs. బెల్లం అచ్చు అంటే 1/2 kg వరకు తీసుకున్నాను. ఒక అచ్చు వచ్చేసి 1/2 kg. కాబట్టి మీ ఇంట్లో సకానికి తీసుకున్నా కానీ, అంటే కేజీ పిండి తీసుకున్నా మీరు ఒక అచ్చు వేసుకుంటే సరిపోతుంది. అలా మీరు తీసుకునే పిండిని బట్టి బెల్లం కూడా ఎస్టిమేషన్ అనేది వేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. బెల్లం సగం వరకు అయితే కరిగింది, పొంగొస్తుంది కదా, మరుగుతుంది. ఇలాంటి టైంలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లడ్డు చేయడానికి సులువుగా లడ్డు బాగా రౌండ్గా వస్తుంది. టెక్స్చర్ అనేది బాగుంటుంది. నేను ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆవు నెయ్యిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. పిల్లలకి ఆవు నెయ్యి చాలా మంచిది కదా, మందబుద్ధి కూడా పోతూ ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ అనేవి ఆవు నెయ్యిలో ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఆవు నెయ్యి పెట్టడం కూడా చాలా మంచిది. ఎదుగుదలకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. పిల్లల విషయానికి వచ్చేసరికి అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కదండి. చాలా హెల్తీ రెసిపీస్ అయితే ఈ మధ్య కాలంలో చేయడానికి ట్రై చేస్తూ ఉంటున్నారు. కానీ ఫ్రీగా వచ్చి అంగన్వాడీ పిండిని అయితే పక్కన పడేస్తున్నారు. అంగన్వాడీ పిండి మీదే రాసి ఉంటుందండి, వెనకాల ఎప్పుడన్నా చదివారో లేదో. బలవర్ధకమైన పౌష్టికాహారం అని చెప్పేసి పిల్లలు చిక్కిపోయారని చెప్పేసి నానా విధాలైన వంటలు అయితే ట్రై చేసేస్తూ ఉంటారు. అలాంటివి కాకుండా ఫ్రీగా అంగన్వాడీలో, పైగా సర్టిఫైడ్ INI నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సర్టిఫైడ్ చేసిన ఈ న్యూట్రిషన్ ఫుడ్ అయితే విడిచిపెట్టేస్తున్నారు. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, అన్ని రకాల న్యూట్రిషన్స్ ఇందులో ఉన్నాయని చెప్పేసి సర్టిఫైడ్ బ్రాండ్ కూడా ఉన్నప్పుడు మనం ఎందుకు విడిచిపెట్టాలని చెప్తున్నానండి. పాకం రెడీ అయిందో లేదో చూద్దామండి. ఈ లడ్డు చుట్టడానికి పెద్దగా పాకమేం అవసరం లేదు. లేత పాకం లేదా తీగ పాకం వస్తే సరిపోతుంది. అది ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చిన్న బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని బెల్లాన్ని 1 స్పూన్ వేసేసి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసి చూడండి. దగ్గర అయితే గనక బెల్లం పాకం రెడీ అయిపోయినట్టు, దగ్గర అవ్వలేదు కదా అంటే రెడీ అవ్వనట్టు. ఈ లడ్డు చుట్టడానికి పెద్దగా పాకం అవసరం లేదండి. అంటే ముదురు పాకం ఇలా ఏం పట్టవసరం లేదు. లైట్గా తీగ పాకం వచ్చి ఉంటే సరిపోతుంది. మళ్ళీ చూపిస్తున్నాను కదా, ఒక 2-3 minutes మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. అలా రౌండ్ బాల్లా అయితే సరిపోతుంది. వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని స్కిప్ చేయకండి. అంటే అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ చెప్తూనే వీడియో చేయాలనేది నా మోటివ్ అండి. అందుకే లాగ్ అయినా కానీ న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని చెప్తూనే ఈ వీడియో అనేది చేస్తున్నాను.
వాటర్తో చెక్ చేసినప్పుడు పాకం ఎలా వస్తుందో మాకు తెలియట్లేదు అంటే కనుక ఇలా వేళ్ళతో అయితే చెక్ చేయండి. చెక్ చేసినప్పుడు తీగ అనేది ఫామ్ అవ్వాలి, అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం వేయించుకున్న పిండి ఉంది కదా, పిండిని మిక్సీ పట్టాలండి. చెప్పడం మర్చిపోయాను. అలా మిక్సీ పట్టడం వల్ల లమ్స్ అనేవి రాకుండా లడ్డు టేస్ట్ బాగుంటుంది, రౌండ్ కూడా బాగా వస్తుంది. కొద్దిగా పిండి వేస్తూ కలుపుతూ రౌండ్గా లడ్డూలు అనేది చుట్టుకోవడమేనండి. మీ దగ్గర నెయ్యి లేదు అనుకుంటే కనుక వంటకి యూజ్ చేస్తారు కదా వేరుశెనగ నూనె, దాన్ని చేతులకి కొద్దిగా అద్దుకొని చిన్న ఉండలుగా చుట్టుకోవడమేనండి. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ హెల్దీ లడ్డు, బాలామృతం లడ్డు రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేసుకోండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఈ లడ్డు 20 నుంచి 25 రోజుల వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.